ప్రియమైన దేవుని వారలారా, దేవుని అనుగ్రహంతో పాటు ఆశీర్వాదంతో పాటు వాటిని కాపాడుకుంటానికి స్థిరబుద్ధి కలిగి ఉండాలి. అపవాది తంత్రాలను కూడా మనం తెలుసుకొని ఉండాలి. అపోస్తలుడైన పౌలు సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము అని అంటున్నాడు. క్రైస్తవులుగా ఉన్న ప్రతి ఒక్కరూ సాతాను యొక్క తంత్రాన్ని అనగా కుయుక్తిని గ్రహించాలి, ఎరిగి ఉండాలి అనే విషయాన్ని తెలియచేస్తా ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మ దేవుని అనుగ్రహం చేత ఆ మాటను మనకు తెలియచేశాడు. అందులో భాగంగానే పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతకచూ తిరుగుచున్నాడు. ఈ వాక్య భాగాన్ని మనం పరిశీలించినట్లయితే ప్రతి మంచి విషయంలో ప్రతి ఒక్కరూ కూడా స్థిరబుద్ధి కలిగి ఉంటే వారు నిబ్బరమైన జీవితాన్ని కొనసాగిస్తారు. ఈ విషయాన్ని మనం గ్రహించాలి. అబ్రహాము వలె దేవునికి స్నేహితులుగా ఆత్మీయ జీవితాన్ని కొనసాగించే అవకాశం మనకు లభిస్తుంది. కాబట్టి ఎవరైతే దేవునికి స్నేహితులుగా మార్చబడుతూ ఉంటారో వారందరినీ కూడా అపవాది శత్రువుగా భావిస్తూ ఉంటాడు. అపవాది మనకు విరోధిగా మార్చబడతాడు. ఇది మనం గ్రహించి అపవాది తంత్రాలను మనం ఎదిరించాలి. ఆకలితో ఉన్న సింహం వేటకు బయలుదేరినప్పుడు ఎలాగైతే గర్జించి అడవిలో ఉన్న జంతువులను భయభ్రాంతులకు గురిచేసి చంపి భక్షిస్తుందో అలాగుననే సాతాను అనగా అపవాది భక్షిస్తుందనే విషయాన్ని మనం గ్రహించాలి. అయితే అపవాది గర్జన నీ చెవికి వినపడదు. సింహం గర్జన అడవిలో ఉన్న జంతువులన్నిటికీ వినపడుతుంది, కానీ అపవాది గర్జన వినపడదు. నిన్ను తింటున్నా నీవు గ్రహించలేవు. అపవాది గర్జన వినపడదు. అది ఒకవేళ భక్షిస్తున్నా అది భక్షిస్తుంది అనగా తింటుంది అనే విషయం కూడా గ్రహించలేడు ప్రతి మనిషి కూడా. అది గ్రహించాలంటే నువ్వు క్రీస్తులో ఉండాలి, స్థిరత్వంలో ఉండాలి, అపవాది తంత్రాన్ని ఎరిగి ఉండాలి. మానసికంగా కృంగదీస్తాడు. అది రోగం ద్వారా అనగా శరీర రోగం కావచ్చు, మరియు ఆత్మరోగం కావచ్చు, దైవదూషణ చేసే వారిగా మార్చుతాడనే విషయాన్ని మీరు ఎప్పుడూ మర్చిపోకూడదు. ఆత్మ సంబంధమైన బలవంతులు కాకుండా బలహీనులను చేస్తాడు. అలాగున బలహీనులు అవ్వటమే అపవాది గర్జించు సింహం వలె మృంగటానికి సూచన అనే విషయాన్ని మనం గ్రహించాలి. అపవాది ఎవరైతే రక్షణ పొందుతారో వారిని వెదుకుచున్నాడు. వెదకడంలో అలసట లేదు, నిద్ర లేదు. అంతేకాదు, భూమి తిరుగుతూ ఎలా ఉందో అలానే భూమి మీద ఉన్న సమస్త మనుషులను వరుసపరుచుకోవాలని తిరుగుచున్నాడు. సమస్త విశ్వంలో సంచరిస్తా ఉన్నాడు. అదృశ్యమైన వల వేయిచు గంతులు వేస్తున్నాడు. లోకమందు సహోదరుల యందు ఆ వలలో దాగి ఉన్న శ్రమలు అగ్నివలె చుట్టుముట్టినా విశ్వాసంలో స్థిరులై అపవాదిని ఎదిరించాలి. ఎందుకంటే ఆ వల అదృశ్యమైన వల. అదృశ్యమైన వలలో అదృశ్యమైన శ్రమలు దాగి ఉన్నాయి. కాబట్టి వాడిని ఎదిరించడానికి విశ్వాసంలో స్థిరత్వం మనం కలిగి ఉండాలి. కాబట్టి యేసు క్రీస్తు వారి ద్వారా మనం రక్షణలో స్థిరత్వాన్ని సాధించాలి. దేవుని యొక్క కృపలో భద్రపరచబడాలి. దేవుని యొక్క కృపలో యేసు వారి గురుతత్వంలో భద్రపరచబడాలి.
యేసువారి కృప కూడా మనకు లభించాలి. అనగా దైవ కృపలో మరియు క్రీస్తు కృపలో భద్రపరచబడి పరిశుద్ధాత్మ దేవుని సహవాసంలో మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించాలని తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తా ఉన్నాను.